అన్నమయ్య జిల్లా మదనపల్లిలో విషాద సంఘటన జరిగింది. నీరుగుట్టువారిపల్లిలో అదృశ్యమైన 7 ఏళ్ల చిన్నారి రుషిక ప్రియ హత్యకు గురైంది. నిందితుడు చిన్నారి ఇంటి పక్కనే ఉన్న సైకో కులవర్ధన్గా గుర్తించారు. చిన్నారిని చంపి ఇంటికి వెళ్లి పడుకున్నాడు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాకు ఒక గంట టైం ఇచ్చేయండి సార్, ప్లీజ్ సార్. నాకు గంట టైం ఇచ్చేయండి సార్, ప్లీజ్. నాకు వదిలేయండి. నాకు ఒక పొద్దున్నే స్కూల్ టయానికి అడ్డుకోమన్నా సార్ మా టీచర్ వరకు అడిగేలకు అంగడి కాడ స్కూల్ కాడ స్కూల్ లేదు అని చెప్తారు. సరే రాండి మా నాతో పాటు పనికాడికి అని చెప్పిన, పనికాడికి రాండి అని చెప్పిన. రాలేదమ్మా నేను టీవీ చూస్తా అంటాం ఇంట్లో అని చెప్పిన. సరేలేమ్మా అని చెప్పిన. ఇంటికి వచ్చిన మా ఫోన్ చేసినా మార్చుకున్నారంట, టీషర్ట్ ఏమో వేసుకున్నారంట. ఆడ మిడికిల్లో కూర్చొని ఇంటికి వస్తా ఉంటు తాత అని చెప్పేసి వాళ్ళ తాతకి 3:30 ఏమో చెప్పేసి పోయిందంట. వాళ్ళు నేను 5:30 కాడ ఫోన్ చేసిన, పాపలో ఏం చేశాను నేను డ్యూటీ టైంలో పాప కనపడలేదు అని. సరే వాళ్ళ ఫ్రెండ్స్ మామూలు పోతా ఉంటాం కదా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చిన కార్లు నడిచి వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ ఫోన్ చేసిన, ఎవరికి తెలియదు. 6:30 పోలీసు కంప్లైంట్ ఇచ్చాను. రాత్రి ఇక్కడ చూసాను, రాత్రి డోర్ కొట్టినా ఇక్కడ డౌట్ వచ్చి నాకు డోర్ కొట్టమని చెప్పి వాళ్ళు డోర్ తీసి. వాడికి నీకేం బంధుత్వం ఉందమ్మా?